బాహుబలి RRR తో బ్లాక్ బస్టర్స్ కొట్టాడు రాజమౌళి. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ తో హాలీవుడ్ రేంజ్ ప్రాజెక్ట్ ని డిజైన్ చేస్తున్నాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ క్లైమాక్స్ కి చేరింది. షూటింగ్ కి అంతా రెడీ అయింది. ఇలాంటి టైంలో ప్రియాంక చోప్రా హైదరాబాద్ కి రావడం కొత్త చర్చకు తెరతీసింది. SSMB29 ప్రాజెక్ట్ మరోసారి హెడ్లైన్స్ లోకి వచ్చేసింది. టాలీవుడ్ లో ఈ ఏడాది తెరకెక్కనున్న మోస్ట్ అవైటెడ్ మూవీ SSMB29. మహేష్ తో రాజమౌళి చేస్తున్న బిగ్గెస్ట్ ప్రయోగం. జనవరి 2న పూజా కార్యక్రమాలు ఫినిష్ అయ్యాయి, కానీ ఎలాంటి ఫోటో రిలీజ్ చేయలేదు. ఇందులో ప్రియాంక చోప్రా నటిస్తున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి, కానీ యూనిట్ స్పందించలేదు. తాజాగా ఆమె హైదరాబాద్ కి రావడంతో SSMB29లో ప్రియాంకని హీరోయిన్ అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. బాలీవుడ్ లో ప్రియాంక చోప్రా నటించిన లాస్ట్ మూవీ ద స్కై ఈజ్ పింక్ 2016లో ఈ సినిమా రిలీజ్ అయింది. తర్వాత ఎన్ని ఆఫర్స్ వచ్చినా హాలీవుడ్ కే పరిమితమైంది. 2023లో సిటాడెల్ చేసిన తను ప్రజెంట్ 2 ఇంగ్లీష్ మూవీస్ లో యాక్ట్ చేస్తుంది. అవి సెట్స్ పై ఉన్నప్పుడే హైదరాబాద్ రావడంతో SSMB29లో ప్రియాంక ప్లేస్ కన్ఫర్మ్ అయిందనే టాక్ ఊపందుకుంది. SSMB29లో ప్రియాంక చోప్రా నటిస్తున్న మాట వాస్తవమే అంటున్నారు ఇండస్ట్రీ జనం. అయితే హీరోయిన్ గా కాదు, ఓ స్పెషల్ క్యారెక్టర్ అని తెలుస్తోంది. ఆ పాత్ర లుక్ టెస్ట్ కోసమే హైదరాబాద్ లో ల్యాండ్ అయిందట. అయితే ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ హాలీవుడ్ బ్యూటీ అని తెలుస్తోంది. మొత్తానికి ఇండియన్ స్క్రీన్ పై ఇప్పటి వరకు చూడని సరికొత్త ప్రపంచాన్ని SSMB29లో ఆవిష్కరించబోతున్నాడు దర్శక ధీరుడు రాజమౌళి. కంటెంట్ ఉన్న సినిమాకి కాంపిటీషన్ తో పని లేదు. ఒకేసారి 2-3 పెద్ద సినిమాలు బరిలో దిగినా సత్తా చాటుతుంది. క్లాస్ మాస్ అన్న తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని థియేటర్స్ కి రప్పిస్తుంది. ఇప్పుడు ఇలాంటి మ్యాజిక్ ని క్రియేట్ చేస్తుంది. సంక్రాంతికి వస్తున్నాం. 3 రోజుల్లో సెంచరీ కొట్టిన వెంకటేష్ వీకెండ్ లోనూ అదే జోరు కంటిన్యూ చేస్తున్నాడు. పొంగల్ బరిలో దిగిన సంక్రాంతికి వస్తున్నాం రికార్డులు క్రియేట్ చేస్తుంది. 3 రోజుల్లోనే 100 కోట్ల క్లబ్లో చేరిపోయాడు వెంకటేష్. మొదటి రోజు 46 కోట్లు వచ్చాయి. 2 రోజుల్లో 77 కోట్లకు చేరింది. 3 రోజుల్లోనే 106 కోట్ల గ్రాస్ ని రాబట్టింది. 4వ రోజు కూడా అదే జోరు కంటిన్యూ అవుతోంది. అంటే సగటున రోజుకి 30 నుంచి 35 కోట్ల వసూలు చేస్తుందన్నమాట. ఓవర్సీస్ లో కూడా వెంకీ సినిమాకి మంచి ఆదరణ లభిస్తోంది. కేవలం 2 రోజుల్లోనే అక్కడ $1 మిలియన్ అకౌంట్ లో వేసుకుంది. ఈ వీకెండ్ ఈ డోస్ మరింత పెరిగే ఛాన్స్ కనిపిస్తోంది. ముఖ్యంగా US లో ఈ సినిమాకి వస్తున్న రెస్పాన్స్ చూసి యూనిట్ మొత్తం ఖుషి అవుతోంది. సంక్రాంతి బరిలో దిగిన గేమ్ చేంజర్ మిక్స్డ్ టాక్ తో రన్ అవుతోంది. పైరసీ ఈ సినిమాకి పెద్ద మైనస్ గా మారింది. డాకు మహారాజ్ మాస్ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తుంది. అయితే ఫ్యామిలీ ఆడియన్స్ ఓట్లు మాత్రం సంక్రాంతికి వస్తున్నాంకే పడుతున్నాయి. ప్రజెంట్ వెంకీ జోరు చూస్తుంటే లాంగ్ రన్ లో ఈ సినిమా 250 కోట్ల గ్రాస్ ని రాబట్టేలా కనిపిస్తోంది. ఒక సినిమాకి సీక్వెల్ ప్రకటించడం వేరు, దాన్ని తెరకెక్కించడం వేరు. డైరెక్టర్ కి ఎంత క్రేజ్ ఉన్నా ప్రాజెక్ట్ డిలే అయితే హైప్ మొత్తం కరిగిపోతుంది. ఇదే విషయాన్ని కాస్త లేట్ గా గమనించాడు లోకేష్. కూలీ తర్వాత కార్తీతో సీక్వెల్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నాడు. ఖైదీతో సినిమాటిక్ యూనివర్స్ స్టార్ట్ చేశాడు లోకేష్ కనగరాజ్. ఢిల్లీ పాత్రలో నట విశ్వరూపం చూపించాడు కార్తీ. తర్వాత ఖైదీ 2 ఉంటుందని ప్రకటించినా దానికి బ్రేక్ ఇచ్చి విక్రమ్, లియో సినిమాలను తెరకెక్కించాడు లోకేష్. ఈ 2 హిట్ అవడంతో రజనీతో కూలీ చేసే ఛాన్స్ వచ్చింది. ఇప్పటికే క్లైమాక్స్ కి చేరిన ఈ ప్రాజెక్ట్ సమ్మర్ లో ఆడియన్స్ ముందుకు రానుంది. కూలీ తర్వాత ఆమిర్ తో లోకేష్ ఓ మూవీ చేస్తాడని ప్రచారం జరిగింది. లియో 2, విక్రమ్ 2, రోలెక్స్ లో ఏదో ఒక ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందని కామెంట్లు వచ్చాయి. కానీ లోకేష్ ఫోకస్ ఖైదీ 2 పై పడినట్లు తెలుస్తోంది. కార్తీక్ కూడా డేట్స్ కేటాయించాడట. అసలు ఢిల్లీ ఎవరు, రోలెక్స్ కు ఢిల్లీకి ఉన్న సంబంధం ఏంటి అనేది ఈ మూవీలో చూపించబోతున్నాడు. కోలీవుడ్ లో సూర్య, కార్తీ అన్నదమ్ములు, కానీ ఇప్పటి వరకు స్క్రీన్ షేర్ చేసుకున్నది లేదు. కంగువా క్లైమాక్స్ లో కార్తీ నటించినా ఇద్దరూ ఒకే ఫ్రేమ్ లో కనిపించలేదు. ఖైదీ 2తో ఈ లోటు తీరనుంది. అక్టోబర్ లో షూటింగ్ స్టార్ట్ చేసి వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేయాలి అనేది లోకేష్ ప్లాన్. త్వరలో అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రానుంది. ఫిల్మ్ ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ ఎక్కువ. వరుసగా 2 హిట్లు ఒకే టైంలో పడితే ఆ సీజన్ సెంటిమెంట్ గా మారిపోతుంది. ఇప్పుడు ఇలాంటి క్రేజ్ ని దక్కించుకున్నాడు డైరెక్టర్ బాబీ. చీరు, బాలయ్య సినిమాలతో పొంగల్ని క్యాష్ చేసుకున్నాడు. దీంతో ఈ డైరెక్టర్స్ నెక్స్ట్ మూవీ ఎవరితో అన్నది హాట్ టాపిక్ గా మారింది. టాలీవుడ్ లో సంక్రాంతి సీజన్ ని ఎన్కాష్ చేసుకుంటున్న డైరెక్టర్ బాబీ. లాస్ట్ ఇయర్ చిరుతో వాల్తేరు వీరయ్య చేస్తే హిట్ అయింది. ఈ ఏడాది బాలయ్యతో చేసిన డాకు మహారాజ్ కాసుల వర్షం కురిపిస్తోంది.
దీంతో బాబీ నెక్స్ట్ ప్రాజెక్టు ఏ హీరోతో అన్న చర్చ ఎక్కువైంది. బాబీ నెక్స్ట్ మూవీ కుదిరితే వెంకటేష్ లేదంటే రవితేజతో ఉంటుందట. విక్టరీ వీరుడు కోసం ఇప్పటికే 4 నిర్మాణ సంస్థలు పోటీ పడుతున్నాయి. అందులో ఒకటి బాబీ సినిమా అని తెలుస్తోంది. వెంకీ డేట్స్ దొరికితే ముందుకు వెళ్తాడు, లేదంటే మాస్ మహారాజుతో సినిమా చేయాలనేది బాబీ ప్లాన్. రవితేజతో ఇప్పటికే పవర్ అనే సినిమా చేశాడు బాబీ. అంతకుముందు బలుపు, డాన్ శ్రీను ప్రాజెక్ట్స్ కి కథ, స్క్రీన్ ప్లే అందించాడు. ఈ 3 సినిమాలు ఆడియన్స్ ని మెప్పించాయి. అందుకే మరోసారి మాస్ మహారాజుతో జోడీ కట్టాలనేది బాబీ ప్లాన్. వచ్చే 2 నెలల్లో రవితేజ బాబీ సినిమా ఫిక్స్ అయితే 2026 సంక్రాంతికి రిలీజ్ చేయాలనేది మేకర్స్ ఆలోచన. మరి ఏం జరుగుతుందో చూడాలి. సౌత్ లో క్లిక్ అయిన బ్యూటీస్ నార్త్ లో సందడి చేస్తున్నారు. క్రేజీ ప్రాజెక్ట్స్ లో ఆఫర్స్ అందుకుని దూసుకుపోతున్నారు. కానీ నార్త్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ పరిస్థితి మాత్రం రివర్స్. సౌత్ లో ఫుల్ డిమాండ్ ఉన్నా నార్త్ లో సక్సెస్ దక్కటం లేదు. అందుకే ఈసారి రూట్ మార్చింది. ఒకేసారి 3 హిందీ సినిమాలతో అదృష్టం పరీక్షించుకుంటుంది. సీతారామంతో ఓవర్ నైట్ లో స్టార్ అయిన బ్యూటీ మృణాల్ ఠాకూర్ తర్వాత వచ్చిన హాయ్ నాన్న కూడా హిట్ అందుకుంది. తన క్రేజ్ ని డబుల్ చేసింది. కానీ రౌడీ స్టార్ తో చేసిన ఫ్యామిలీ స్టార్ ఫ్లాప్ అవడంతో తన స్పీడ్ కి బ్రేక్ పడింది. అయినా డెకాయిట్ లో ఛాన్స్ ఇచ్చాడు అడవి శేష్. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే బాలీవుడ్ లో జాక్పాట్ కొట్టింది. సౌత్ లో సినిమాలు చేస్తూనే బాలీవుడ్ లో కూడా బిజీ అవ్వాలనుకుంటోంది మృణాల్. ఇప్పటికే అక్కడ సూపర్ 30, సెల్ఫీ, ఫీఫా అంటూ 4-5 సినిమాల్లో నటించింది. కానీ ఏది హిట్ అవ్వలేదు. తన కటౌట్ ని హైలైట్ చేయలేదు. అయినా పూజా మేరీ జాన్, హాయ్ జవానీతో, ఇష్క్ హోనా హై, సన్ ఆఫ్ సర్దార్ 2తో మరోసారి అదృష్టం పరీక్షించుకుంటుంది. మరి ఈ 3 ప్రాజెక్ట్స్లలో మృణాల్ నార్త్ కెరియర్ ని ఎంతవరకు సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తాయో చూడాలి.